వాళ్ళ ఆలోచనలు ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలి, అడుక్కోవాలి. అయ్యా మా నియోజకవర్గానికి అడుక్కోలే, ఓట్లు అడుక్కోలే, ప్రజల మీద పడి ఓట్లు అడుక్కోలే మీరు. మూతులు గడిగి అది గడిగి ఇది గడిగి పోయి వచ్చి ఒట్టు కడుక్కురు కదా చిన్నపిల్లలు ఇల్లు తిరుక్కుంటా. ముసలోళ్ళకి స్నానాలు చేపిస్తుంది, చిన్నపిల్లలకు పనులు తోముతుంది, శివుళ్ళు తీస్తుంది, మూతి దూడిస్తుంది, ముక్కు దూడిస్తుంది. ఇవన్నీ చేసినప్పుడు ఎస్ మీరు వాళ్ళ మీకు అంత చిత్తశుద్ధి ఉన్నది, మీరు అంతా అబ్బో సహృదయత చాటుకునేటటువంటి వ్యక్తులు అయితే నేను ఏమంటున్నా, ఎస్ మీరు ఒక్కొక్కరు పోయి ఒక్కొక్క నియోజకవర్గానికి 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్త్ సిటీ తయారు చేయండి, ఒక్కొక్క నియోజకవర్గానికి చూద్దాము. కాదు మనతోటి కాదు, అస్సలే కాదు. ఎందుకు అని అంటే మీకు కావాల్సింది కమిషన్లు, మీకు కావాల్సింది ఈ ఏరియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు, వాడు ఎంత పంపిస్తాడు నెలకు, మనకు గది కావాలి మీకు. ఈ ఈ ఈ నియోజకవర్గంలో ఏడేడ భూములు ఉన్నాయి, ఏ భూమిలో మనం ఏలు పెట్టాలి, వాడు మనకి ఎంత ఇస్తాడు, గవి కావాలి మీకు. ఎవడన్నా పెట్టుబడి పెట్టమని పిలుస్తురా?